రమాలా కలెక్షన్స్ ఫిబ్రవరి 7న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. జిహెచ్ఎంసీ కూడా గెలుస్తున్నా 100% గెలుస్తాం. పక్కా 100% గెలుస్తాం. మీరు మున్సిపాలిటీ ఎలక్షన్ చూడండి. కాదండి, గెలవకపోతే మీరు గెలిచినాక చెప్తాం కదా. అంతేనా? 100%. ఓకే. అయితే గెలవకపోతే ఏమన్నా శబ్దం ఉందా? ఏమి శబ్దాలు మేము అట్లా అలా లెక్క శబ్దాలు పెట్టాము. వాళ్ళు రెఫరెండం అని 3 సార్లు అడిగినరు. ఆ 3 సార్లు రెఫరెండంకి ఏందో జవాబు ఇచ్చినాము. మేము గెలుచుకుంటూ పోతామండి. ప్రజలు మా మీద నమ్మకం ఉంది, ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది. ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే అధికారికంగా మన రాష్ట్ర మంత్రివర్గం కానీ బ్రహ్మాండమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రజల మధ్యలో ఉంటున్నారు, పనులన్నీ బరాబర్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలకు నమ్మకం కుదిరింది కాంగ్రెస్ పార్టీ మీద. కానీ బాగా కొట్టుకుంటున్నారు కదా మంత్రుల మధ్య. వాళ్ళు ఒక మాట చెప్పన్నా, మొగుడు పిల్లలు కొట్లాడుకోరా? మూడు పిల్లలు వేరు, ప్రభుత్వం వేరు కదా. ఒక మాట, చిన్న చిన్నగా మనస్పర్ధలు ఉన్నప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. ఇది చేస్తే బాగుంటుంది అని అంటే కాదు, ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే దాన్ని కొట్లాడుతా అంటే ఎట్లయితుందండి? ఇప్పుడు మీకు ఒక అభిప్రాయం ఉంటుంది, నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, డిస్కషన్ తోటే కదా బయటకు వచ్చేటిది. కానీ అది 4 గోడల మధ్య. ఇప్పుడు వాళ్ళ లెక్క అప్పుడు ఆయన ఓవర్ మాట వినకపోయేదా? మొనార్కు దొరల పాలన దొరల ముందు మాట్లాడినరా? అయ్యా 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 సార్ 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 అనుకుంటే నడిపించారు 10 సంవత్సరాలు. అందుకే రాష్ట్రం ఇట్లా అయింది. రేవంత్ రెడ్డి గారి దగ్గర ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు స్వేచ్ఛ ఉంది, ఏదైనా చెప్పగలుగుతామని. అందుకే రాష్ట్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది. సార్ ఇట్లా కాదు సార్ ఇట్లా చేయండి అంటే రేవంత్ రెడ్డి గారు వింటారు. పాత గవర్నమెంట్లో ఎవరిన్నారండి? అసెంబ్లీలో అపోజిషన్ మాట్లాడితే తీసి సస్పెండ్ చేసిండు. 2 ఎమ్మెల్యేలను, కోమటిరెడ్డి గారిని, సంపత్ గారిని తీసి బయటపడేసిండు. రేవంత్ రెడ్డి గారిని మొత్తం అసెంబ్లీ సెషన్స్ని రాకుండా సస్పెండ్ చేసిండు. ఇంత మోనార్కిజం ఎప్పుడు ఉండండి? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక్కరినైనా సస్పెండ్ చేసిండా చెప్పండి? ఇన్ని అసెంబ్లీ సెషన్స్ అయిన ఒక్కరినైనా సస్పెండ్ చేసిండా? చేసిండుగా మొన్న. ఎవరిని సస్పెండ్ చేసి వాళ్ళే వాకౌట్ చేసి వెళ్ళిపోయినరు. జగదీష్ రెడ్డిని ఇట్లా 2-3 చేసి 2 రోజులు వాకౌట్ చేసి వెళ్ళిపోయినరు. అంతే. మీరు చూడండి, మేము రెస్ట్ ఆఫ్ ద సెషన్స్ మేము అటెండ్ కామని చెప్పి పోయి హరీష్ రావు ఆడపోయి అమర్విల్ల దగ్గర కూర్చున్నాడు. మేము ఎవరిని కూడా సస్పెండ్ చెయ్యము. అంటే పిఆర్ఎస్లో కుటుంబంలో చిచ్చు పెట్టి కవితను బయటికి తెచ్చి రిమోట్తో నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి అనేది టీఆర్ఎస్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. సిగ్గుండాలి వాళ్ళకు. సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో వాళ్ళు కొట్లాడుకొని దాన్ని రేవంత్ రెడ్డి గారు రుద్దడం ఏంది నాకు అర్థం కాదు. అంటే నీ సొంత చెల్లెల మీద కానీ లేకపోతే ఆయన సొంత కూతురు మీద కానీ కంట్రోల్ లేదా? వాళ్ళు చేసే దుర్మార్గ పనులన్నీ ఆమెనే కదా బయట పెడుతున్నది. దాంట్లో ఎవరు మాట్లాడతారండి? సొంత కూతురు, సొంత చెల్లెల్ని కంట్రోల్ చేయలేని వాళ్ళేం మాట్లాడతారు వేరే వాళ్ళ గురించి? అది ఇప్పుడు కవిత గారిని రేవంత్ రెడ్డి గారిని నడిపిస్తున్నారని మాట్లాడటానికి వాళ్ళు కొంచెమన్నా సిగ్గుండి మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాదు. అంటే ఆమె బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఇది మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇది చేసిందంటే రేవంత్ రెడ్డి గారు ఏది చేసినా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో చేస్తున్నారని మాట్లాడతారు. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కలిసి తప్పు, రేవంత్ రెడ్డి గారు పోయి గ్లోబల్ సబ్మిట్ చేస్తే తప్పు, రేవంత్ రెడ్డి గారు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటే తప్పు, రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ఏం తీసుకొచ్చినా తప్పు. రేవంత్ రెడ్డి ఏ నేకర్నా, రేవంత్ రెడ్డి ఓ నేకర్నా, ఏది చేస్తే రేవంత్ రెడ్డి గారు చేసిందని రేవంత్ అన్న మీద ఏడ్చుడు తప్పించి వీళ్ళకి ఏం పని లేదు. మీరు పొద్దున్న లేచి చూడండి, ఆ 4-5 ఛానళ్ళల్లో పొద్దున్న లేచి నుంచి రేవంత్ రెడ్డి గారిని ఎట్లా విమర్శించాలి, ఏదో ఒక బుట్కం రాసి గొప్పతనం అనుకుంటారు. సార్ నేను ఒక మాట చెప్తున్నా, మన సెల్ఫ్ కాన్షియస్ అనేది ఒకటి ఉంటుంది. నేనేదో అద్దం ముందర నిలబడి నేనేదో నలుగురిని దిట్టేసిన అనుకొని హ్యాపీగా ఉంటే అది నీ వరకే నేను సంతృప్తి చెందుతుంది, కానీ ప్రజలకు మాత్రం దాని మీద సంతృప్తి ఉండదు. విదేశీ పర్యటనలు ఎప్పుడు పెట్టుకున్న ముఖ్యమంత్రి సహజంగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత వెరీ పొలిటికల్గా డిపార్ట్మెంట్ మంత్రులు వెరీ సెలెక్టివ్గా పోతారు. ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా అరుదుగా పోతారు. కానీ ప్రతి విదేశీ టూర్లో రోహిన్ రెడ్డి ఉంటాడు. ఏంటి మీకు దానికి రీజన్ ఏమంటారు? 30 ఏళ్ళ నుంచి రేవంత్ అన్న వెంబడి ఉంటా. నా సొంత పైసలు పెట్టుకుంటా, గవర్నమెంట్ పైసలతో పోను నేను. సొంత పైసలు కావాలంటే నాది టికెట్ కొనుక్కునే కాడికెళ్ళి నా హోటల్ నా సొంతమే ఉంటుంది. ఆయన వెంబడి పోయినప్పుడు నా సొంత కారే నేనే పెట్టుకుంటా. ఆయన గవర్నమెంట్లోకి వచ్చినప్పటి నుంచి, గవర్నమెంట్ రాక మొదల నుంచి కూడా నేను నా సొంత ట్రావెల్ మీదే చేస్తా. నాకు రేవంత్ రెడ్డి గారు అంటే అభిమానం. నేను అభిమానంతో ఆయన వెంబడి ఉంటే నాకు 30 ఏళ్ళ నుంచి ఆయనను ఫాలో అయితే ఆయన అనుచరుణ్ణి, ఆయన తమ్ముణ్ణి. నేను రేవంత్ రెడ్డి గారు వెంబడి ఏడికి పోతా అడిగి పోతా.
పవర్ ఉన్నా పోతా, పవర్లో లేకపోయినా పోతా, పవర్ వస్తుందని ఎప్పుడు పోలే. పవర్ రాజకీయాలు లేనప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు వెంబడి నేను ట్రావెల్ చేస్తా. నా సొంత పైసలు పెట్టుకొని పోతా. అడిగే అధికారం ఎవరికి లేదు. ఆయన సొంత అధికారంగా గవర్నమెంట్ బుక్ చేసే రూమ్లో కూడా ఉండా నేను. నా సొంత హోటల్ రూమ్లో నా సొంత రూమ్ బుక్ చేసుకుంటాను. నేను బయట పోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు వెంబడి ఉన్నప్పుడు ఇండియన్ ఓవర్సీస్ ఏది ఉన్నా కానీ కార్యకలాపాలన్నీ నేనే చూస్తా. అక్కడ కూడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అని ఉంటుంది. ఆ కాంగ్రెస్ బాధ్యతలన్నీ నేనే చూస్తా. ఓకే. రేవంత్ రెడ్డి గారు వెంబడి వచ్చినప్పుడు మొన్న శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జయేష్ రంజన్ గారు, సంజయ్ గారు, అజిత్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా వచ్చారు. అవన్నీ కళ్ళకు కనిపించాయి. అధికారులు రాకుంటే ముఖ్యమంత్రి గారు పోతారా? మరి మొత్తం వ్యవస్థ అంతా అక్కడ ఉండదు. ఈరోజు ఇండియన్ అఫీషియల్ ట్రిప్, అది ముఖ్యమంత్రి గారిది అఫీషియల్ ట్రిప్. కాన్సులేట్ జనరల్ గారు వచ్చి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, నేను స్టడీ టూర్ కోసం వచ్చినాను కాబట్టి నా ఎడ్యుకేషన్ అయిపోయే వరకు నేను ఎవరిని కూడా కలవను. నేను ఇక్కడ నుంచి నేరుగా హార్వర్డ్ యూనివర్సిటీకి పోతాను. అక్కడ చదువుకున్న తర్వాత ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్కి అందరికీ ఒకరోజు టైం ఇస్తా అని చెప్పి బరబ్బర్ ఒకరోజు టైం ఇచ్చిండు. అందరినీ కలిసిండు. హార్వర్డ్ కూడా మీరే అరేంజ్ చేశారా? హార్వర్డ్కి ఎందుకు మేము ఎందుకు అరేంజ్ చేస్తామండి? ముఖ్యమంత్రి గారు అంటే చేస్తే బాగుంది. ఏది కూడా మేము చేసింది లేదు. ముఖ్యమంత్రి గారు ఆయన అప్లై చేసుకున్నారు, ఆయనకు అడ్మిషన్ వచ్చింది. ఓకే. అడ్మిషన్ వచ్చింది. సలహా ఇట్లా ఒక కోర్స్ ఉంది ఇక్కడ సార్, ముఖ్యమంత్రి గారికి సలహా ఇచ్చేటంత స్థాయికి నేను ఎదగలేదు. మీరని కాదు, అంటే ఎవరు ఇచ్చారు? ఆయనకు సలహాలు ఇచ్చేటోళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళ సలహాలు తీసుకుంటారు. అది మంచిది. అంటే హార్వర్డ్ యూనివర్సిటీలు అనేది టాప్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. అవును. దాంట్లో అడ్మిషన్ దొరకడం అనేది చాలా గొప్పమైన విషయం. దాంట్లో ముఖ్యమంత్రి గారు 5 days కోర్స్ చేసిండ్రు, సర్టిఫికేట్ తీసుకున్నారు. 21st ఫ్యూచర్ లీడర్షిప్ దాని మీద ఆయన ఎగ్జిక్యూటివ్ దీన్ని కోర్స్ తీసుకున్నారు, వచ్చిండ్రు. గొప్పతనం అండి అది. మనం అందరం కలిసి ఆయనని అప్లాజ్ చేయాలి. ఏ ముఖ్యమంత్రి ఏ మంత్రి పోలేదు ఇంతవరకు ఇండియాలో. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇవాళ వరకు ఎవ్వరికి కూడా పోలేదు. నేను ఇవాళ కూడా నేను తెలుసుకోవాలి, నేను పోవాలనే ఉద్దేశంతో పోయిండు, చదువుకొని వచ్చిండు. మనం అందరం కూడా దాన్ని చూసి నేర్చుకోవాలి. ఏదో విమర్శించడం కాదు, ఏదో పోయిండు వచ్చిండు అని. సార్ ఒక మాట చెప్తా, పచ్చకామర్లోనికి అంత పచ్చగానే కనిపిస్తుంది అంట. వాళ్ళు 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపిన రోజులు నా అంత మునగాడే లేడు అనుకున్నారు. పవర్లకి వెళ్ళి దిగి 2 రోజులు అయినప్పటి నుంచి కూడా ఈ గవర్నమెంట్ని పడేస్తా, ఈ గవర్నమెంట్ని పడేస్తా, ఈ గవర్నమెంట్ ఉండదు, ఈ గవర్నమెంట్ పడేస్తా. ఏంది పడేసేది? సొంత ఇంట్లో వాళ్ళ చెల్లెని చూసుకోలేకపోతున్నాడు. పొద్దున్న లేచి నుంచి ఏందో ముఖ్యమంత్రి గారి గురించి ఏదో స్టేట్మెంట్లు ఇచ్చి వాళ్ళ గురించి వీళ్ళ గురించి రాస్తా అంటే మాకు నాలుకే లేదా, లేకపోతే మేము రాయలేమా? For more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.